హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చుక్క కూరతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. చుక్క కూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ చుక్క కూర తినడం వల్ల హై బీపీ ఉన్న వారికి తగ్గడానికి ఉపయోగపడుతుంది. లేని వారికి రాకుండా ఉంటుంది. నార్మల్గా చేసుకునే పులిహోరలా కాకుండా మా అమ్మ ఈరోజు చుక్క కూరతో కొత్తగా పులిహోరని ట్రై చేసింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 250 గ్రామ్స్ రైస్ని కుక్ చేసుకొని ఆ రైస్ని చల్లారనివ్వాలి. రైస్ కొంచెం చల్లారాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, 5 ఎండుమిర్చి, 6 నుండి 7 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి మీ కారానికి తగినన్ని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కడిగి శుభ్రం చేసుకున్న చుక్క కూర 4 కట్టలు చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే చుక్క కూర పులిహోర రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.